ఓకేనండి. చిన్న ప్రార్థన చేద్దాము. పరిశుద్ధుడైన మా దేవ, కృప కలిగిన తండ్రి, నాయన మరి ఈ యొక్క గ్రామంలో నీ సేవకులతో కలిసి నాయన నేను విశ్వసించిన నీ పిల్లలతో కలిసి ఆయన నీ కుమారుడైన క్రీస్తు గురించి ప్రకటించడానికే నాయన మీరు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని పెట్టే నాయన నీ బంగారు పాదములకు స్తుతులు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాయన నీ పిల్లలు నాయన నీ కుమారుడైన క్రీస్తును నాయన స్పష్టంగా తెలుసుకుని నేర్చుకుని ఆదరణ విశ్రాంతిని పొందడానికి కృప చూపించమని యేసు ప్రభు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులరా, అందరూ బాగున్నారండి? అందరూ బాగున్నారా? నేను ఇంతకుముందు సేవకులు ఆహ్వానిస్తే నేను వచ్చి వాక్య పరిచర్య చేయడానికి ప్రభు నాకు కృప చూపించారు. మరలా మీతో క్రీస్తు గురించి మాట్లాడే విషయంలో నేను చాలా సంతోషిస్తున్నాను, చాలా ఆనందిస్తున్నాను. మీ పాస్టర్ గారు, సేవకులు పాస్టర్ గారితోనూ వారి కుమారుడితో మీతో సహవాసం చేయటానికి ఈ యొక్క విధంగా నేను ప్రకటించడానికి నేను దేవుని సేవకుడిగా చాలా సంతోషిస్తున్నాను, చాలా ఆనందిస్తున్నానండి. కాబట్టి మీ మధ్యలో నేను ఉన్నందుకు. కాబట్టి ప్రిల్లర్, ఇక్కడ మనము చదువుకునేటువంటి మాటల్లో ప్రభునందు పడిన ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండాలి. ఇక్కడ స్థిరులను అని అనండి ఒకసారి. కదలని వారు, ఆసక్తి, ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తులై. ఇవి ఈ మూడిటికి ముందు ఒకటి ఉంది. అదేంటంటే ప్రభునందు పడిన ప్రయాసను వ్యర్థము కాదని ఎరగాలన్నమాట అండి. ఎరుగుతున్నప్పుడే ఈ మూడిని మాటను కంటిన్యూ చేయగలుగుతామన్నమాట. అప్పుడు స్థిరంగా ఉంటామన్నమాట అండి. మనము కదిలిపోమాట. వీటిని ప్రభు కార్యాల విషయంలో మా పిల్లల్ని కూర్చోబెట్టండి, మాట్లాడకండి. ఎలా ఉంటామంటే చాలా ఆసక్తిగా ఉంటామంట ప్రభు కార్యాలు. ఇప్పుడంటే ఎరిగి, అంటే ప్రభునందు పడిన ప్రయాసం ఏమైపోదో అర్థం కాదని ఎరగాల ముందు. అదే బేస్మెంట్. కాబట్టి మీరు కొన్ని 2-3 రెఫరెన్స్లు నేను చూపించి ముందుకెళ్తాను. జాగ్రత్తగా ఆలోచించండి. అమ్మా వినండి, ఇలా ఇది చూడండి అమ్మా. మీరు వింటున్నారు కానీ కొంచెం ఇంకా వినాలని నేను ప్రభు పేరట కోరుకుంటున్నాను. ఒకసారి చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనం చూడండి. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టు విరుచుట యందును ప్రార్థన చేయటి యందును ఎడతెగక ఉండిరి. అప్పుడు ప్రతి వానికిని భయము కలిగెను. అనేకులు మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగాను. అమ్మ చాలమ్మా. అందరూ కూడా కొంచెం నా వైపు చూడండి, వినండి. 41 ఉంటుంది కదా, 41 ఒకసారి చదవండి అన్నమాట. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు. చాలండి. ఏం అంగీకరించాలమ్మా? చెప్పండి, ఏం అంగీకరించాలి? వాక్యమును అంగీకరించాలి. వాక్యం ఎవరు? ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుడని.
వాక్యము యేసుప్రభువే. కాబట్టి వాక్యమును అంగీకరించాలన్నమాట. వాక్యం వినాలి. అంగీకారం అనేది ఎప్పుడు వస్తుంది? వాక్యాన్ని విన్నప్పుడే కదా. పౌలు గారు కూడా తిమోతితో ఏమంటారంటే, స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకున్న వాళ్ళని అన్నారు. అంటే మీరందరూ కూడా స్త్రీలే కనపడుతున్నారు, పురుషులు తక్కువగా ఉన్నారు. అయితే ఏదైనప్పటికీ మౌనంగా ఉండాలి, సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలన్నమాట. అంటే యేసుప్రభు గురించి వింటున్నప్పుడే దాన్ని ఏం చేయాలంటే అంగీకరించాలన్నమాట. అంగీకరించినప్పుడే మనకి అది ప్రార్థన శక్తి అయినా సరే, దేనికైనా సరే మనం ఒక పునాది బలంగా ఉంటుంది అన్నమాట అండి. మీకు ఇందాక కూడా మనం చదువుకున్నాం కదా, ప్రభునందు మీ పడిన ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి. అంటే ప్రభునందు పడిన ప్రయాస అర్థమైపోదు, మీ ప్రయాస వ్యర్థమైపోదని ఎరగటమే అతని వాక్యమును అంగీకరించడం. అంటే వాక్యమును అంగీకరించినప్పుడే మీరు నిజంగా మీకు అర్థమైపోద్ది అన్నమాట. నా జీవితంలో నేను ప్రభునందు పడిన ప్రయాస అర్థం కాదు. నేను ఒక పాట పాడినా, లేకపోతే ప్రార్థన చేసినా, లేకపోతే స్వార్థను ప్రకటించినా ఇది వ్యర్థమైపోదు. ఎరిగి అప్పుడు బాప్తిసం పొందుకున్నవారు 3,000 మంది ఉన్నారండి అక్కడ, అంతే కదా. తర్వాత అపోస్తుల యొక్క బోధ. అంటే ఇక్కడ బైబిలు ఒక క్రైస్తవులుగా విశ్వాసులుగా ఉన్న మనకి ఒక పునాది మాట అండి ఇది. అపోస్తులు బోధన పెట్టి ఏమొచ్చింది? సహవాసము, అంతే కదండి. సహవాసం ఏర్పడింది, రొట్టు విరుచు కూడికి ఏర్పడింది. నెక్స్ట్ ఎడతెగక ప్రార్థన ఏర్పడింది. అంటే ఎడతెగక ప్రార్థన కూడా మనం చేయాలంటే, మన ప్రార్థన ఎడతెగక ఉండాలంటే ముందు ఏముండాలంటే అంగీకరించడం అనేది ఉండాలి. యేసుప్రభు వారి విషయంలో అంగీకరించినప్పుడే మనం చాలా దృఢంగా ఉండగలుగుతాం అన్నమాట. అంతే కదా. పౌలు గారు ఏమంటారు? వినుట వలన విశ్వాసం కలిగిన వినుట, క్రీస్తుని గురించిన మాట వలన కలిగిన. క్రీస్తుని గురించి మీరు ఎంత ఎక్కువగా ఉంటే అంత విశ్వాసంలో బలంగా ఉంటారన్నమాట. ఇప్పుడు ఫుడ్ ఉన్నదనుకోండి, ఆహార పదార్థాల్లో ఫుడ్ రుచిగా ఉన్నదని తినేది ఏమొచ్చేస్తుంది? చెప్పండి అమ్మా, చెప్పండి, ఏమొస్తుంది? రుచికరమైనటువంటి వంటలు బోలని ఉంటాయి కదా, రుచిగా ఉన్నాయని తినేది ఏమొచ్చేస్తుంది? అనేక రోగాలు వచ్చాయి, అవునా కదా. అందుకని ఫుడ్ విషయంలో జాగ్రత్తగా తింటారు అమ్మా. మొలకలు తింటారు, ఎన్నెన్నో నియమాలు పాటించేస్తారు, యోగా, అన్నిటిలో తినే ఫుడ్ విషయంలో చాలా క్రమంగా ఉంటారు. నేను అంటున్నాను, అన్ని విషయంలో మనం ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటాం మనము. కానీ ఇక్కడ ఆహార పదార్థాలలో కొన్ని ఆహార పదార్థాల్లో బలమైన ఆహార పదార్థాలు చాలామంది తినరు. మొలకలు ఈ అరిగిదాలు కలిగినవి తింటారు. ఎందుకంటే రకరకాల రోగాలు. దేవుని సేవకుడిగా నేను ఒక మాట చెప్తున్నాను ప్రియులారా, మీరు వినండి. యేసు ప్రభు గురించి మీరు ఎంత బాగా నేర్చుకుంటే అంత బలంగా ఉంటారు. దీనిలో రోగం వస్తుందా? యేసు ప్రభు గురించి నేర్చుకుంటే కొలెస్ట్రాల్ వస్తుందా? బీపీ, షుగరు ఏమి రావు, ఉన్న రోగాలు పోతాయి. చాలామంది యేసు ప్రభు నేర్చుకోకుండా లోకాన్ని నేర్చుకుని జుట్లు పట్టేసుకుంటున్నారు. వాళ్ళు యోగాకి, ఆహార పదార్థాలు వీటన్నిటిలో క్రమంగా ఉంటున్నారు. కానీ ఇంతకీ యేసు ప్రభుని పక్కన పెట్టేశారు ప్రియులారా. ఇక్కడ మీరు ఎప్పుడైనా చూడండి, యేసు ప్రభు గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటే మీకు అంత ఆదరణ అన్నమాట, అంత బలంగా ఉంటారు, చాలా స్ట్రాంగ్గా ఉంటారు అన్నమాట. మీరు ఎలా ఉంటారు? కదలని వారుగా ఉంటారు, స్థిరంగా ఉంటారు. ప్రభు కార్యాలలో మీరు ఎలా ఉంటారంటే ఇంకా మిమ్మల్ని మించిన ఒక సైనికుల్లాగా ఉంటారు. అదే ఈ జూలై నెలలో 25వ తారీఖున జరగనైనటువంటి సువార్తకి
ప్రభు నాకు ఇచ్చిన ఆ సువార్త పేరు ఏంటంటే ఆ గ్రూప్ పెట్టనమాట అండి, క్రీస్తు సువార్త సైనికులు. ఎలా ఉంటారండి సైనికులు? ఎవరు అనుకున్నారు? మనమే. అంటే పాకిస్తాన్కి ఇండియాకి బోర్డర్లో సైనికులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే శత్రువులు రాకుండా పాకిస్తాన్లో మన పక్షాన ఉగ్రవాదులతో పోరాడుతూ ఉంటారు. అవునే కదండి? మీకు ఓ విషయం తెలిసినా, మనం క్రీస్తు సైనికులుగా మనం ఏం చేయాలంటే లోకములో ఉన్న ఆకాశమండలంలో దురాత్మలతోనూ భూమి మీద ఉన్న భ్రష్టాత్మలతోనూ మనం పోరాడవలసిన వారమై ఉన్నాం. కాబట్టి మనం క్రీస్తుని గురించి నేర్చుకోవాల్సినటువంటి తెలుసుకోవాల్సినటువంటి అవసరత చాలా ఉంది. ఎందుకంటే మనం ఇక్కడ బలవంతులుగా ఉండాలి. ఇక్కడ అదే అన్నాడు కదా, స్థిరంగానూ కదలని వారుగా ఉండండి అన్నాడు. ఎప్పుడు ఉండగలుగుతారంటే మీకు స్థిరత్వము కదలని వారుగా మనం ఎప్పుడు ఉండగలుగుతామంటే మరి యేసు ప్రభువు గురించి బాగా నేర్చుకున్నప్పుడు అండి. అలాగని నేర్చుకోవటం లేదని అనడం లేదు, కానీ దేవుడు నాకు ఇచ్చిన తలంపు, దేవుడు నాకు ఇచ్చిన పిలుపుని బట్టి, దేవుడు నాకు ఇచ్చిన సంగతులను బట్టి నేను మీతో వివరించడానికి ప్రభు నాకు ఇచ్చిన కృపను పెట్టి నేను ఇలా చెప్తున్నాను ప్రియులారా. కాబట్టి మీరు ఆలోచించండి, మనం బలవంతులుగా ఉండాలి. క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడువు కమ్ము అన్నాడు. ఎవరో తిమోతి, పౌలు గారు తిమోతితోని. కాబట్టి అపోస్తులు బోధ తర్వాత ఏమేర్పడింది? సహవాసం వచ్చింది. ఇప్పుడు నేను అంటున్నాను, బోధను పెట్టి సహవాసమా, సహవాసాన్ని పెట్టి బోధ? చెప్పండి అమ్మా. బోధను పెట్టి. యేసు ప్రభు ముందు ఉండాలి ఇప్పుడు కూడా. అంటే యేసు ప్రభువుని మనం నేర్చుకున్నప్పుడు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదండి, 43వ వచనం చూడండి. అప్పుడు ప్రతివానికి భయం కలిగిన మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. అపోస్తుల ద్వారా అంటే అపోస్తులు ఎవరిని ప్రకటించారు? క్రీస్తుని ప్రకటించారు. అంతే, క్రీస్తుని ప్రకటించారు ప్రియులారా. క్రీస్తుని అంగీకరించిన వారు ఈ జీవితాలు ఎలా ఉన్నాయంటే, నడుపుతున్నప్పుడు ఆ 3000 మంది నడుస్తున్నప్పుడు అండి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భయపడుతున్నారంట. ఉందా లేదండి అన్నమాట? వారి ద్వారా అందరూ భయపడ్డారంటండి వారిని చూసి. ఎవరిని చూసి? అపోస్తులను చూడగానే అందరికీ భయం పుట్టిందంట. ప్రియులారా ఆలోచించండి. అంత మాత్రమే కాదు, మహత్కార్యాలు సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగాను. మీరు చూడాలనుకుంటున్నారా? మీరు మహత్కార్యాలు సూచక క్రియలు మీరు చూడాలనుకుంటున్నారా? చూడాలనుకున్న మనము ఎవరి మీద ఆధారపడాలంటే యేసు ప్రభు ఒక్కరి మీదే ఆధారపడాలి. యేసు ప్రభు ఒక్కరి మీదే ఆధారపడాలి ప్రియులారా. మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను కదా, మీకు అంటే ఎప్పుడు కూడా నేను చాలా సంఘాలలో చెప్తాను, మా సంఘ బిడ్డల్లో సహోదరులు కూడా చెప్తాను, ఆధారపడవలసింది ఏంటంటే సేవకుడి మీద. దేవుడు ఎంత మంచివాడో తెలిసినా యేసు ప్రభు వారి మీద ఎందుకు నేను ఆధారపడాలంటున్నానంటే, వినండి, ఇది ఎక్కడదండి? ఇది మందేనండి. యేసు ప్రభు చాలా మంచివాడండి. యేసు ప్రభు మీద ఎందుకు అంటున్నానంటే ఎందుకు ఆధారపడాలంటున్నానంటే అమ్మా వినండి, మనము ఎందుకు ఆధారపడమంటున్నానంటే, మీరు విశ్వాసం ద్వారా ఆయన కుమారులు అయ్యారు. మీరు కుమారులు అయ్యారు కదా. కుమారులు అయినటువంటి మీరు ఇక్కడ తండ్రి యొక్క స్వాస్థ్యమును పొందుకోవాలని, ఇక్కడ మీరు పరిశుద్ధముగాను నీతిగాను
పవిత్రముగా జీవించాలని దేవుడు ఏం చేశాడంటే సంఘాన్ని స్థాపించాడన్నమాట. భూమి మీద సంఘాన్ని స్థాపించి పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చి పరిశుద్ధాత్మ ఆదరణకర్తనిచ్చి సేవకుడిని ఇచ్చాడన్నమాట. చూసారా, కొంతమందికి సేవకుడు విలువ అంటే ఏంటో తెలియదు, సంఘం విలువ అంటే ఏంటో తెలియదు. అదే అంటున్నా నేను, స్థిరత్వం ఉండాలి. స్థిరత్వం లేని స్థిరంగా ఉండరు, కదిలిపోతూ ఉంటారు. ఇంక వాళ్ళకి ప్రభు కార్యాలు ఎలా జరుగుతాయి చెప్పండి, మహత్కార్యాలు సూచక్రియలు ఎలా జరుగుతాయి చెప్పండి. ఇశ్రాయేలీయుడు పాపం చేసాడు అనుకోండి, గొర్రె మేక పట్టుకుని ఎక్కడికి వెళ్ళాలి? యాజకుడి దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఆ పాపం చేసిన ఇశ్రాయేలీయుడు యాజకుడితోనే దెబ్బలాడ పెట్టుకుంటే ఇంక పాప విముక్తి ఎలా వస్తుంది అతనికి? అమ్మా, మీకు అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. యాజకుడితోనే వాదన పెట్టుకుంటే ఎలా ఉంటుంది? యాజకుడితోనే గొడవ పెట్టుకుంటే ఎలా ఉంటుంది? ఇతడు భయంతో బ్రతుకుతాడు అన్నమాట. ఎవరో ఇశ్రాయేలుడు పాపం చేశాడు ఆల్రెడీ, ఇతనికి పాప విముక్తి కలగాలి. ప్రియులారా, యేసు ప్రభు చాలా మంచివాడండి. ఆయన మీకు నిజంగా దేవుని చక్కటి మందిరము. ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. నిజంగా సేవకులైతే వారు నిజంగా బలహీనులైనప్పటికీ చాలా భారంతో అక్కడి నుండి నిజంగా నేను చూస్తున్నప్పుడు నేను ప్రభుని వారికి ఇచ్చినటువంటి ఓర్పు సహనము నేను ప్రభుని చాలా స్తుతిస్తున్నాను అన్నమాట అండి. దేవుడి మీద ఆధారపడాలి. దేవుడి మీద ఆధారపడితే అంటే నేనేమంటున్నానంటే యేసు ప్రభుని పెట్టి సేవకుని కూడా మనము గౌరవిస్తాం అన్నమాట. యేసు ప్రభు క్రీస్తుని పెట్టి మనం సేవకుని కూడా గౌరవిస్తాం. అది దానిలోనూ కూడా అదే ఉంది, అంతే కదా. అపోస్తుల బోధ, సహవాసము, రొట్టు విరిచి కూడిక, ఎడతెగక ప్రార్థన, మహత్కార్యాలు, సూచక్రియలు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట. మనము దేవుని మీద ఆధారపడాలన్నమాట. ఒకసారి చూడండి ఆ మాట, ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చూడండి. అమ్మా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. సులువుగా చిక్కిలి పెట్టు పాపమును విడిచిపెట్టాలంటే ఏం చేయాలంటే విశ్వాసమునకు కర్త, అంటే విశ్వసించడం ద్వారా మనం ఏమయ్యామో రక్షణ వచ్చింది. అంటే మన విశ్వాసానికి రక్షణ ఒక కర్తగా యేసు ప్రభుని పెట్టుకున్నాం మనము. కొనసాగింపు కూడా ఎవరి ద్వారాను? ఆయనే. కొనసాగింపు కూడా ఆయన్నే చూడాలి. ఎవరినే? యేసు ప్రభుని చూడాలి మనము. ఎందుకంటే ఆయన ద్వారా మనము విశ్వసించాము, కుమారులు అయ్యాము కాబట్టి, నీతిమంతులం అయ్యాము కాబట్టి కొనసాగింపు కూడా ఆయన్నే వెతకాలి. అందరూ కూడా ఏంటంటే వాక్యం వింటారు, విశ్వసిస్తారు, రక్షణ పొందుకుంటారు, బాప్తిసం తీసుకుంటారు, సంఘానికి వస్తారు. ఈ కార్యక్రమాలే. మళ్ళీ ఏమన్నా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయనుకోండి లోకంలో, ఆ కార్యక్రమాలు లోక పద్ధతిని పెట్టి చేసేస్తారు, లోకాన్ని అనుసరించి వెళ్ళిపోతారు. అమ్మా, లోకాన్ని అనుసరించి వెళ్ళిపోతారు. కనుక అలాంటి వారి పట్ల, అలాంటి వారు మహత్కార్యాలను చూడరు, అద్భుతాలను చూడరు. వింటున్నారమ్మా? అమ్మా వినండి, నాకు చూడండి ఒకసారి. మహత్కార్యాలను చూడరు, సూచక్రియలను చూడరు. వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే రక్షణ పొందుకున్నారు, కానీ కొనసాగింపేటి నేను. మీకు విషయం తెలిసిన, ఎప్పుడు కూడా నేననే స్వభావము మనకి రాకూడదు. అది ఉంటుంది ఈ శరీరంలో, అది పాప నియమము, చచ్చే వరకు పోదు. మనం చనిపోయినప్పటికీ కూడా ఉంటుంది పాప నియమం అనేది. నేను అనే స్వభావం అనేది మనమైనా చనిపోవాలి, యేసు ప్రభు రాకడైనా రావాలి. ఆ స్వభావం అనేది అది పాప నియమంతో ముడిపడి ఉంది. అయితే అది చావాలి.
నేను అనే స్వభావం ఏంటంటే అది ఎప్పుడు చేస్తుందంటే, ఇది కూడా యేసు ప్రభువుని చూస్తున్నప్పుడే దానిలో భాగంగా ఇది నిరర్థకం అవుతుంది అన్నమాట ప్రియులారా. అది రోమ 6:6లో ఉందన్నమాట. పాపమునకు దాసులము కాకుండానట్లు, పాప శరీరము నిరర్థకమగునట్లు ప్రాచీన స్వభావము క్రీస్తుతో సిలువ వేయబడినని ఎరిగితుము. చాలమ్మా, అదే చాలండి. అది నేను చెప్తున్నాను అనమాట. ఇది ఎప్పుడు కూడా నేను అనే స్వభావం అనేది మనకి ఉండకూడదు అన్నమాట. నేను అనే స్వభావం అనేది మనకి ఉండకూడదు ప్రియులారా. అంటే మన ప్రయాణం ఎలా ఉండాలంటే ఏనండి, యేసు ప్రభువును మాత్రం చూడాలి. యేసు ప్రభు గురించి మనం నేర్చుకోవడంలో, యేసు ప్రభు గురించి తెలుసుకోవడంలో ఉన్నప్పుడు దీనిలో భాగంగా ఏమి నిరర్థకం అవుతుందంటే పాప శరీరం నిరర్థకం అవుతుంది. ఇప్పుడు సులువుగా చిక్కిలు పెట్టు పాపం అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనుకున్నారు? అది చెప్పండి, ఎక్కడి నుంచి వస్తుంది? మన శరీరంలోంచే సులువుగా చిక్కిలు పెట్టు పాపము. చిన్నదే సొనుగుట సమస్యగనా? సమస్యే. అది పాపం అనేది చిక్కులు పెట్టు అనేది చిన్నగానే ఉంటుంది అది, కానీ అది దానివల్ల చాలా నష్టం ఉంటుంది. ప్రియులారా ఆలోచించండి, ఆ సులువుగా చిక్కిలు పెట్టు పాపము నుండి విడిపించబడాలంటే యేసు ప్రభువుని చూడాలన్నమాట. చెప్పండి, ఎవరిని చూడాలి? అదే మనం విన్నాం, విశ్వాసమునొక కర్తయు దానిని కొనసాగించేవాడునైనా యేసును చూచుచు, యేసు వైపు చూచుచు. యేసు వైపు చూస్తున్నప్పుడు చాలా అద్భుతంగా ఉంటాం అన్నమాట. మనము ఇంకెవ్వరు కనిపించరు, మొత్తం చాలా అద్భుతంగా ఉంటాము, స్థిరంగా ఉంటాము, బలంగా ఉంటాము. ప్రభు కార్యాలలోనే ఉంటారు మీరు కానీ, మీ భర్తలు కానీ, మీ పిల్లలు కానీ, మొత్తం మీతో సహవాసం చేస్తున్న వాళ్ళు కానీ ఎలా ఉంటారంటే చాలా సంతోషంగా ఉంటారు. మీరు చాలా ఆనందంగా ఉంటారు. మీకున్న ఆనందాన్ని, మీ సంతోషాన్ని నిజంగా చూసి మీ బంధువులందరూ కూడా ఆశ్చర్యపోవాలి. ఏంట్రా నాయనా, గుడికి వెళ్ళి చర్చికి వెళ్ళి యేసుప్రభువుని అంగీకరించి ఇంత సంతోషంగా ఉన్నదేంటి, ఇంత ఆనందంగా ఉన్నదేంటి అని ఆశ్చర్యపోతారన్నమాట వాళ్ళు. ఎందుకంటే మీ పాపమును ఏం చేస్తున్నారు? మీరు జయిస్తున్నారు. మీరు సులువుగా చిక్కిలు పెట్టు పాపాలో లేరు. కొంతమంది ఏం చేస్తున్నారంటే వాటికి దాసత్వం అయిపోయారు, వాటికి దాసత్వం అయిపోయారు. కానీ మీరు వాటిని ఏం చేస్తున్నారంటే జయిస్తున్నారు. ప్రియులారా, ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుచున్నాను, ప్రభునందు ఆనందించుడి. అదే అంటున్నాను, ప్రభుని పెట్టి నేను చెప్తున్నది ఏంటంటే ప్రభునందు పడిన మీ ప్రయాసం ఏమైపోదో వ్యర్థం కాదు ప్రియుల. కాబట్టి మనము ఎవరి మీద ఆధారపడాలంటే చెప్పండి, ఎవరి మీద ఆధారపడాలి? ప్రభు మీదే ఆధారపడాలన్నమాట అండి. ఆయన ఏం చెప్తాడు అనేది మీరు చూడాలి, దాటి వెళ్ళిపోకూడదు అన్నమాట. ఎప్పుడు కూడా త్వరపడి మాట్లాడేయడం, ఏదైనా సరే త్వరపడి మాట్లాడేయడం, కంగారుగా మాట్లాడేయడం, త్వరపడి నిర్ణయం తీసేసుకోవటం అలా ఉండకూడదు. దేవుడు మీకు సంఘాన్ని ఇచ్చాడు, పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు, పరిశుద్ధాత్మని ఇచ్చాడు, నాయకుడిని ఇచ్చాడు. ఇది ఇక్కడ ఉందన్నమాట. ఏదైనా సరే అండి, దేవుడు, నేను ఎప్పుడు కూడా మా సంఘానికి చెప్తూ ఉంటాను ప్రియులారా, క్రీస్తు న్యాయపీఠం ఎదుట దేవుని సేవకుడును సంఘం ఉంటుందంతే. ఇక్కడ ఎవరు ఉండరండి. మీ తోబుట్టు, మీ బంధువులు అందరూ మీ కొరకు అసలు ఎవరు ఉండరు. అది కావాలంటే కొరింది రాసుకోండి, ఆ వచనము 5వ అధ్యాయం 10వ వచనం ఉంటుంది. కొరింది 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ ఉంటుంది, క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం అందరం కూడా ప్రత్యక్షం అవ్వాలన్నమాట. అంటే సేవకులు, క్రీస్తునందున్న మీరందరూ కూడా క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి మీరు వెళ్తారన్నమాట ప్రియులారా. కాబట్టి మీరు చాలా ఆనందం అనుభవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనము దేవుని మీద ఆధారపడవలసిన వారమై ఉన్నాం. ఏదైనా సరే దేవుడు చెప్తే మాట్లాడేటట్లుగా మనం ఆలోచనలు ఉండాలి. చూడండి, ఆ మాట పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము ప్రియులరా, మరి 22, 23 వచనాలు చూడండి.
ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకును. యేసుప్రభు గారు ఏం చేశారంటండి? అమ్మా చెప్పండి, యేసుప్రభు గారు ఏం చేశారంట? ఆయన దూషింపబడ్డా లేదా? ఆయన పాపం చేయలేదు. ఆయన శరీరము పాప శరీరం కాదు. ఆయన పరిశుద్ధమైన వాడు, ఆయన పవిత్రుడు, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆయన పరిశుద్ధుడు, కానీ ఆయన దూషిస్తున్నారంట. చెప్పండి, ఆయన ఏం చేస్తున్నారు? దూషిస్తున్నారు. కానీ బదులు దూషించాడా? దూషించలేదు. శ్రమ పెడుతున్నారు ఆయన్ని, కానీ ఆయన శ్రమ పెడుతున్న వాళ్ళని ఏం చేశాడు? ఆయన మళ్ళీ తర్వాత మరలా శ్రమ పెట్టాలనుకున్నాడా? లేదు. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. అంటే అలా అర్థం చేసుకున్నాడు యేసుప్రభు. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి అప్పగించుకున్నాడు అన్నమాట ప్రియులారా. అంటే మనం ఎవరిని మాదిరిగా తీసుకోవాలంటే యేసుప్రభు వారిని మాదిరిగా తీసుకోవాలి. యేసుప్రభువే మనకి న్యాయమూర్తి. ఆయన న్యాయకుడు. ఆయనకంటే మంచి నాయకులు ఎవరికి లేదు. ఏ విషయమైనా సరే దేవుడు విశ్వాసులుగా ఉన్న మనము ఇలా తీసుకోవాలన్నమాట. దేవుడికి అప్పగించాడన్నమాట. ఎవరిని కూడా దూషించలేదు. యేసుప్రభు వారు ఒక సందర్భంలో, అది లోక 23:33 ఉంటుంది. నేను దాన్ని చిన్న మాట చెప్పి నేను కొంచెం జస్ట్ ముందుకి వెళ్తాను, వినండి. కాళ్ళుకి మేకిలేస్తున్నప్పుడు, శిరస్సుకి ముళ్ళు కిరీటం పెడుతున్నప్పుడు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరగరు అన్నారు ఆయన. అంటే ఆ యేసుప్రభు వారు ఎంత అలా వేడుకున్నారో చూసారా? అంటే మనం ఎవరిని మాదిరిగా తీసుకోవాలంటే బయటి వాళ్ళని మాదిరిగా తీసుకోకూడదు మనము. ఎందుకంటే మనం విశ్వసించాం కదా, ఆయన్నే కదా విశ్వసించాము. మనం ఆయన్నే ఫాలో అవ్వాలి. ఆయన ద్వారానే ఆయన కుమారులం అయ్యాము. ఆయనే మనకి శిరస్సు అయి ఉన్నాడు. మన పోషణ, మన సంరక్షణ ఆయన దగ్గరే ఉన్నది. అవునా కదండి? ఆయన దగ్గరే ఉంది. మనం ఇంకొకరిని ఎవరిని కాపీ కొట్టకూడదు. యేసు ప్రభువుని కాపీ కొట్టాలి. లోకంలో ఉన్నాయి డబ్బు, ధనము, అవి చాలా సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కూడా కాపీ కొట్టకూడదు. యేసు ప్రభువుని కాపీ కొట్టాలి అంతే. యేసు ప్రభువే కనపడాలి. యేసు ప్రభువుని చూస్తున్నప్పుడు, ఆయన గురించి వింటున్నప్పుడు, నేర్చుకుంటున్నప్పుడు మనం ఆయనలాగా అయిపోతాం. పౌలు గారు కూడా ఉన్నాడు కదా, నేను క్రీస్తు పోలి నడుచుకునిచున్న ప్రకారమును మీరును నన్ను పోలి నడుచుకునుడి. అంటే భూమి మీద క్రీస్తు. ఊరుకోండి పాస్టర్ గారు, యేసుప్రభులాగా పౌలు గారిని పెట్టి మీరు పోల్చుకోకండి అని అంటారు చాలామంది. మరి పౌలు గారిని పోల్చుకోకపోతే ఎవరిని పోల్చుకుంటాం మనము? చెప్పండి. యేసుప్రభు కూడా అన్నాడు. ఏమన్నాడు? యోహాను మొదటి పత్రిక 4:17 అంటాడు, నేను ఎట్టివాడునో మీరు కూడా ఈ లోకంలో అట్టివారుగా ఉందరు అన్నాడు. యేసు ప్రభువుని మనం చూడాలి. మా పౌలు గారిని చూడాలి. లోకాన్ని ఏం చూడకూడదు మనం. లోకాన్ని చూస్తే చాలు, దాన్ని కనెక్ట్ అయిపోతాం అంతే. యేసు ప్రభు చాలా మంచివాడు. యేసు ప్రభువే మనకు మాదిరి. అసలు దెయ్యం పట్టేసింది లోకానికి. అద్భుతంగా మనం విడిపించబడ్డాం. కానీ కొంతమంది ఏంటంటే దానిలో సులువుగా చిక్కిలి పెట్టు పాపంలోనికి వెళ్ళిపోయారు. ధనాపేక్ష మొత్తం వెళ్ళిపోయారు. క్రైస్తవులు కూడా వెళ్ళిపోతున్నారు. కానీ దేవుడు మిమ్మల్ని ప్రేమించి ప్రభువుని పెట్టి మాటలు వివరించడానికి ప్రభు కృప చూపిస్తున్నారు ప్రియులారా. ఆయన ఏమన్నాడంటే, తండ్రి వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదని. ఇప్పుడు ఏం తెలియదు చెప్పండి? అంటే ఏం తెలియదు వాళ్ళకే. వాళ్ళు సిలివేస్తున్నారు కదండి యేసుప్రభుని. యూదులైనా సిలివేస్తుంటా ఏం తెలియదు వాళ్ళకే. యేసుప్రభు ఇలా అంటున్నారు కదా, తండ్రి వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు. అంటే ఎందుకు తెలియదు? తెలియకుండానే సిలివేస్తున్నారంట. యేసుప్రభు అంటున్నాడు ఈ మాట. ఏంటంటే ఇప్పుడు నేను అంటున్నాను, యేసుప్రభు మంచితనాన్ని గ్రహించండి ఒకసారి. ఇప్పుడు ఒక వ్యక్తి బ్రాందీ తాగుతున్నాడు, ఒక వ్యక్తి కోపం ఎక్కువ వచ్చేస్తుంది, అంతే కదా.
అనుమానం ఎక్కువగా వచ్చేస్తుంది, లేకపోతే కోపము, లేకపోతే బ్రాందీ తాగుతున్నాడు, ఇంకా శరీర సంబంధమైనవి ఏమైనా సరే మీరు అప్లై చేసుకోండి. అవునా కదా అమ్మా? ఇప్పుడు నేను అంటున్నాను, ఇవన్నీ కూడా ఆదాము చేసిన పాపాన్ని పెట్టి పాపం చేస్తున్నాడా, తనకు తానుగా పాపం చేస్తున్నాడా అమ్మా? తనకు తానుగానా? ఏదో ఒకరే చెప్పండి. అనిల్ గారు చెప్పారు, రైట్ ఆన్సర్. దేవునికి స్తోత్రం, ప్రభుకు మహిమ కలిగిన గాక. ఇప్పుడు యేసు ప్రభు మంచితనం ఏంటంటే ఆదాము చేసిన పాపాన్ని పెట్టి మనుషులందరూ కూడా పాపులయ్యారన్నమాట. ఇప్పుడు పాపులుగా ఉన్న వీళ్ళు ఏం చేస్తున్నారంటే పాపం చేయటం అనేది జరుగుతుందన్నమాట. యేసు ప్రభు ఎంత మంచివాడని మనం ఎందుకు చెప్పగలుగుతామంటే, ఆదాము చేసిన పాపాన్ని పెట్టి పాపం చేస్తున్న వీళ్ళు నరకానికి ఎందుకు వెళ్ళిపోవాలి, అగ్నిగుండానికి ఎందుకు వెళ్ళిపోవాలని యేసు ప్రభు వారు ఏం చేశారంటే ఆ పాపాన్ని ఆయన శరీరం మీద వేసుకున్నాడు. అంతే కదండి? ఆయన శరీరం మీద వేసుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడు? మ్రాను మీదకి వెళ్ళిపోయాడు అన్నమాట అండి. ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పండి? మ్రాను మీదకి వెళ్ళిపోయి మేకులతో ఆ వస్త్రమును, అంటే ఆదాము పాపము, ధర్మశాస్త్రం, ప్రభుత్వమును శిలువ మీద కొట్టాడు. చెప్పండి, కొట్టాడే కొట్టలేదా? కొట్టి ఏం చేశాడంటే యేసు ప్రభు ఆదాము పాపంలో నుండి, ధర్మశాస్త్రం యొక్క ప్రభుత్వంలో నుండి మనల్ని విడిపించాడు అన్నమాట. దేవునికి స్తోత్రము. మీరు ఇప్పుడు ఆదాము పాపంలోంచి, ధర్మశాస్త్రం ప్రభుత్వంలోంచి మీరు విడిపించబడిన వారు. ఇంకా కొంతమంది ఏంటంటే పాపము ఇస్రాయేలీ దేశంలో ధర్మశాస్త్రం యొక్క ప్రభుత్వం కింద ఉండి ఇంకా మెస్సీ వస్తాడో, ఇంకా క్రీస్తు వస్తాడని ఎదురు చూస్తున్నారు. మీరైతే విశ్వాసం ద్వారా కుమారులుగా తీర్చబడి, నీతిమంతులుగా తీర్చబడి మీరేం చేస్తున్నారు? ఆయన కార్యాలు పొందుకోవడానికి చూస్తున్నారు. ఆయన రాజ్యాన్ని కట్టడానికి మీరు చూస్తున్నారు. ప్రియులారా, ఆలోచించండి. ఇప్పుడు మీరు ఒకని అవిధేయత వలన మనుషులందరూ పాపులైపోయారు కదండి. ఒకని విధేయత వలన మనము నీతిమంతులయ్యము. రోమపత్రిక 5:19. ఇప్పుడు మీరందరూ కూడా ఎవరు? యేసు ప్రభు యొక్క రక్తాన్ని పెట్టి ఆయన మిమ్మల్ని ఏం చేశాడంటే, మనల్ని అందరిని ఏం చేశాడండి? ఆయన నీతిమంతులుగా చేశాడు. దేవునికి స్తోత్రము. పరిశుద్ధులుగా చేశాడు. దేవునికి స్తోత్రము. కుమారులుగా చేశాడు. దేవునికి స్తోత్రము. ఇప్పుడు మనము ఎవరిని మాదిరిగా తీసుకోవాలండి చెప్పండి? యేసు ప్రభుని మాదిరిగా తీసుకోవాలి. యేసు ప్రభుకి ఆయన నిలబెట్టించినటువంటి సేవకుల్ని మనం మాదిరిగా తీసుకోవాలి. ప్రియులారా, లోకం అంతా భ్రష్టు పట్టేసింది. లోకం ఎలా ఉందంటే చాలా దారుణంగా ఉంది. కానీ నిజంగా యేసు ప్రభుని మాదిరిగా తీసుకోవాలి. నేను 2 రిఫరెన్స్లు చెప్పి నేను నా యొక్క వర్తమానాన్ని నేను ముగిస్తాను. ప్రియులారా, మరి ఆ మాట చూడండి ఒకసారి. యోహాను సువార్త 7వ అధ్యాయం 10వ వచనం చూడండి. 7వ అధ్యాయము 10వ వచనం. అయితే ఆయన సహోదరుల పండుగకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన కూడా బహిరంగముగా వెళ్ళక రహస్యముగా వెళ్ళును. పండుగలో యూదులు ఆయన ఎక్కడనని ఆయనను వెతుకుచుండిరి. ఎందుకు వెతుకుతున్నారు? యూదులు యేసుప్రభు వారిని ఎందుకు వెతుకుతున్నారండి? ఏమండి? సిలువ వేయడానికి, సన్మానించడానికా? యూదులు సన్మానించరు. కానీ యేసుప్రభు సువార్త ఎలా ప్రకటిస్తున్నాడో చూడండి. ఆయన భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు సువార్త ప్రకటన, ఆయన కొన్ని కార్యాలు చేయాలి కాబట్టి ఆయన ఎలా నిర్ణయం తీసుకుంటున్నాడో చూడండి. ఎలా పడితే అలా మాట్లాడేశాడా? ఎలా పడితే అలా వెళ్ళిపోయాడా? ఆయన ఎంత వివేకంతో ప్రకటించాడో చూడండి ప్రియులారా. పండుగకి ఆయన ఎలా వెళ్ళాడంటే రహస్యముగా వెళ్ళాడు. కానీ అక్కడ వాళ్ళకి కనిపించలేదు. యూదులు యేసుప్రభు వారిని ఎదుగుతున్నారు, దొరికితే ఆయన్ని చంపేద్దామని. కాబట్టి ప్రియులారా ఆలోచించండి. ఇప్పుడు మనం ఎవరిని మాదిరిగా తీసుకోవాలంటే యేసు ప్రభువుని మాదిరిగా తీసుకోవాలి. ఇప్పుడు మనం ఎలా అనకూడదు? ఇదేంటి మనం రహస్యంగా వెళ్తామంటే ధైర్యంగా వెళ్ళాలి అని అనకూడదు. ఇప్పుడు మనం చేసేది ఎలా అంటే చాలా వివేకంతో చేయాలి ఎప్పుడు కూడా. అది ప్రభు మీకు అనుగ్రహించును గాక.
యేసుప్రభు ఏమన్నాడంటే, పాము వలె వివేకము కలిగి పావును వలె నిష్కపటముగా ఉండమన్నాడు ప్రియులారా. అంటే మీరు మా ప్రియులు రేపు వస్తారో వాళ్ళకే నేను ఇదే చెప్పడం జరుగుతుంది. అంటే మీకు కూడా చెప్తున్నాను అనమాట. మన సువార్త ప్రకటించినప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే చట్టాన్ని తీసుకొచ్చేస్తున్నారు. చట్టాలని డాక్టర్ అంబేద్కర్ చాలా మంచి పని చేశారు, కానీ ఎప్పుడైనా సరే అవసరం వచ్చినప్పుడు దాన్ని తీయాలి. ఈ లోపులోనే ముందు చెప్పే అంత ప్రాముఖ్యమైనది కదండి. నేను ఒక విషయం చెప్తున్నాను వినండి. డాక్టర్ అంబేద్కర్ ఎంత మంచి చట్టం అది. చాలామంది మంచిగా తీసుకొచ్చారు మన పూర్వీకులు పెద్దలు. ఒక వస్తువు ఉన్నదనుకోండి, అమ్ముకున్నవాడు ఒక వస్తువు ఉన్నదనుకోండి, నేను వివరణ చెప్తున్నాను. ఒక వస్తువు ఉన్నదనుకోండి, అది చాలా క్వాలిటీ అనుకోండి, అది ఎదురుగుండా పెట్టేస్తాడా? పెట్టడు. ముందు ఏముంటాయి? డూప్లికేట్ ఉంటుంది. డూప్లికేట్ పెడతాడు, ఒరిజినల్ లోపల ఉంటుంది. ముందు ఇవన్నీ చూపిస్తాడు. ఇవే మెరుపు వచ్చేలాగా దుద్దేస్తాడు అన్నమాట. మెరిసిపోతూ ఉంటాయి. ఏంటి బట్టలు అయినా సరే, ఏమన్నా వస్తువులు అయినా సరే దగదగ మెరిసిపోతాయి. వాటిలోనే లాభం వస్తుంది వాటికి, అమ్ముకున్నవాడికి. వీటిని కొనేస్తారు అన్నమాట చాలామంది. కానీ ఒరిజినల్ ఉంది, అది ఎక్కడ ఉంటుంది అంటే కనపడదు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, అది కనపడదు ప్రియులారా. అయితే అది కొనుక్కున్నవాడు ఇవన్నీ నచ్చాయి, ఇంకా క్వాలిటీ ఉండాలి అని అన్నప్పుడే అప్పుడు ఏం చెప్తాడంటే, ఇదిగో దానికి రేట్ ఎంత అవుతుంది, నీకు ఇష్టమైతే తెస్తాను, ₹1 కూడా తగ్గించింది ఉండదని చెప్పేస్తాడు. అంతే. ఇప్పుడు మన పూర్వీకులు వాళ్ళు చట్టం ఉంది, కానీ దాన్ని ఏం చేస్తున్నారంటే పబ్లిక్లో టకా చెప్పేస్తున్నారు అంతే. అంటే స్వార్థం ప్రకటించినందుకు మాకు స్వార్థం ప్రకటించే హక్కు ఉంది, మాకు ఇదిగో చట్టం ఉందని చెప్తున్నారు. అవసరం లేదు, ఉన్నది కాదనడం లేదు, కానీ అది అలా ఉంచాలి, అవసరమైనప్పుడు మాట్లాడాలి. చూడండి, ఒకవేళ మీరు అలా మాట్లాడతారని చెప్తున్నాను అనమాట. నేనేమంటున్నానంటే, ప్రభుని పెట్టి మనము వివేకముతో మనం వెళ్ళమన్నాడు మన ప్రభు. ఏమన్నాడు? పాము వలె వివేకం ఉండాలి, పామురు వలె నిష్కపటం ఉండాలి. మనం ఎవరు? మన నీతి ఉంది, మనలో పరిశుద్ధత ఉంది, మనలో పవిత్రత ఉంది. ఈ పవిత్రతను అంటించుకోకుండా వచ్చేయాలి మనం బయటికి. అంటించుకోకుండా క్రీస్తును ప్రకటించాలి. అంత గొప్ప శక్తి ఇచ్చాడు యేసు ప్రభు. అందుకే మాట, ఇది మీ ప్రయాస అర్థం కాదు, దీనికి ప్రతిఫలం ఉంది. క్రీస్తుని ఆయిపీఠం మీద బహుమానం ఉంది, కిరీటం ఉంది. అక్కడ కాకుండా ఇక్కడే మహత్కార్యాలు సూచక్రియలు మీరు చూస్తారు. మీరు యేసు ప్రభుని వివేకంతో వెళ్తున్నప్పుడు ఆయన కీర్తన గ్రంథంలో కూడా ఉన్నాడు. ఆకాశమందుండి, ఆ మాట చూడండి ఒకసారి. కీర్తన గ్రంథము, ఆ మాట ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందండి. కీర్తన గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనం చూడండి. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం ముందుండి చూచి, అమ్మా చూస్తున్నాడంట. చూస్తున్నప్పుడు ఇప్పుడు వివేకం గలవారినే చూస్తున్నాడా, వివేకం లేని వారిని కూడా చూస్తున్నాడా? చెప్పండి అమ్మా, వినపడుతుందా మీకు? వివేకం గలవారినే చూస్తున్నాడా, వివేకం లేని వారు కూడా ఆయన కనపడుతున్నారా? అందరూ కనపడుతున్నారు. మీకు తెలిసిన మీరు ఎప్పుడు కూడా వివేకంతో ఉండండి. నా ప్రభు నన్ను చూస్తున్నాడు, మందిరంలోనే కాదు, మందిరంలోనే నిన్ను చూస్తున్నాడు, బయటికి వెళ్ళిన తర్వాత కూడా నిన్ను చూస్తున్నాడు. నువ్వు ఎక్కడున్నా సరే నువ్వు ఆయనకి కుమారుడివే, ఎక్కడున్నా సరే నువ్వు పరిశుద్ధుడివే, నీతిమంతురాలువే. ఇప్పుడు వివేకము గలవారుగా నిన్ను చూడాలనుకుంటున్నాడు ఆయన, పరిశీలిస్తున్నాడు. నా కుమార్తె ఎంత వివేకంతో నన్ను ప్రకటిస్తుంది, నా కుమారుడు ఎంత వివేకంతో నన్ను ప్రకటిస్తాడని ఆయన చూస్తున్నాడు. అలాంటి వారు కావాలి ఆయనకి. దెబ్బలాట్లు, గొడవలు, కలహాలు, నో ఆర్గ్యుమెంట్ ఇలాంటివి పెట్టుకోకూడదు. మనం యేసు ప్రభు చాలా స్వాతంత్రం ఇచ్చాడు. మనం చాలా స్వాతంత్రులము. మనం పై విశ్వాసం ద్వారా మనం ఎవరము? రోమా 5:1 ప్రకారంగా నీతిమంతులము. విశ్వాసం ద్వారా మనం ఎవరము? ఆయన కుమారులము. మనము పరలోక యొక్క స్వాస్థ్యం మనం అనుభవించడానికి అర్హులు మనమే. విశ్రాంతి కానీ అది ఆదరణ కానీ అనుభవించడానికి కుమారులైనటువంటి మీరే. యేసు ప్రభువుని ప్రకటించే అర్హత మీకు తప్ప ఇంకెవరికి ఇవ్వలేదు. ఇచ్చాడంటారా? చెప్పండి.
దేవదూతలు కూడా ఇవ్వలేదండి, అంత యోగ్యత మీకు ఇచ్చారు. ప్రభునందు ప్రియులరా, మీరు ప్రభుని స్తుతించండి. చాలా ధన్యులు అన్నమాట. మనం ఎవరి మీద ఆధారపడాలంటే యేసు ప్రభు మీద ఆధారపడాలి. ఇంకో మాట చెప్తుంది చూడండి, ఆయన అడుగు జాడలలో మీరు ఏమండి అంటే, ఆయన వేసిన అడుగులో ఆయన చూస్తే వెళ్ళారనుకోండి, ఆయన వేసే అడుగులో మీరు వెళ్తారు. ఆయన వేసే అడుగులో ముళ్ళు కంచెలు లేవు, ముళ్ళులు ఉండవు. మూర్ఖుడు మార్గం ఎలా ఉండదంట, మూర్ఖత్వంగా ఉండి, ఏనండి మూర్ఖత్వంగా ఉండి, మూర్ఖుడు వేసే ప్రతి అడుగు కూడా ఎక్కడ వేస్తాడు, ముళ్ళు మీద వేస్తాడంట, దిగిపోద్దంతే. కాబట్టి అలాంటి వారు కాదు, మనం మూర్ఖులం కాదు, మనము క్రీస్తు ద్వారా దేవుని కుమారులము. అద్భుతంగా మనము ఆయన్ని గనపరుచుకుంటే మనల్ని ఆయన గనపరుస్తాడు. ప్రియులారా, రేపు మీరు క్రీస్తునందున్న మీరందరూ కూడా 12 గంటలకి ఇక్కడ మనము దేవుని మందిరములో మనము కూడుకుంటాము. మనమందరం కూడా ఒక గంట సేపు ప్రార్థన చేయాలన్నమాట అండి. అది మీరు మీ భర్తలు కూడా ఒకవేళ వాళ్ళతో చెప్పండి, దానిలో కూడా బలవంతం లేదు, వాళ్ళకి చెప్పండి, ఇలాగా దేవుని సేవకులు చెప్పారని చెప్పండి. ప్రియులరా, మనం బయటికి వెళ్తున్నప్పుడు దానికంటూ ఒక క్రమం అనేది, ఒక పద్ధతి అనేది మనం ఉండాలి. నేను అనేది స్వార్థలోనే కాదు, మీరు సంఘం ద్వారా, ఒక సంఘంలో మీరు దేవుని పిల్లలుగా ఉన్నారు కాబట్టి సంఘ బాధ్యతలన్నీ సంఘం ద్వారా సువార్తను ప్రకటించవలసినటువంటి బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి దేవుని సేవకుడిగా నేను చెప్తున్నాను అనమాట. మనం ఆయన అడుగు జాడలలో మనం వెళ్ళాలి, యేసు ప్రభునే చూడాలి, ఇంకెవరిని చూడకూడదు. ఒక రిఫరెన్స్, ఒక మాట నేను చూస్తాను ప్రియులారా. ఆ మాట ఎబ్రీ పత్రిక, అంటే మీకు పాత నిబంధనలో మోషే సందర్భాలు మీకు తెలుసు. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనాన్ని నేను అది చెప్పి ప్రార్థన చేస్తాను. 11వ అధ్యాయము 29 అండి, 29. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్టు ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయిరి. ఐగుప్తీయులు అలాగు చేసి మునిగిపోయిరి. ఐగుప్తులు అలాగే చేసి ఎందుకు మునిగిపోయారు? వీళ్ళకిలాగే ట్రై చేశారు. వాళ్ళ విశ్వాసం లేదు, వాళ్ళ వాగ్దాన పుత్రులు కాదు, వాళ్ళ దేవునికి పిల్లలు కాదు, వాళ్ళ నీతిమంతులు కాదు, యేసు ప్రభువుని అంగీకరించలేదు వాళ్ళు, అందుకని మునిగిపోయారు. వీళ్ళకిలాగా ట్రై చేశారు, ఎవరిలాగా? ఇశ్రాయేలీలాగా ప్రయత్నం చేశారు. వాళ్ళు ఇశ్రాయేలీలాగా ప్రయత్నం చేశారు కాబట్టి వాళ్ళు మునిగిపోయారు. లోకమంతా అలాగే ఉంది, పాపంలో ములుగు తేలుతూ ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే విశ్వాసమును పెట్టి మనం స్వార్థ ప్రకటిస్తున్నామన్నమాట, ప్రయాణం చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? విశ్వాసమును పెట్టి మనం క్రీస్తుని ప్రకటించడానికి వెళుతున్నప్పుడు ఖచ్చితంగా మనం ఎలా ఉండాలంటే సాగిపోవటం అలవాటు చేసుకోవాలి. ఏనండి, ఈ మాట జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలీలు జీవితంలో సందర్భం మాట. ముందు ఎర్ర సముద్రం ఉన్నదండి, వెనకాల ఫరో సైన్యం ఉంది, మధ్యలో ఉన్నారు ఇశ్రాయేలీలు. నాయకుడు మోషే ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళు ఎంత అగ్లుంగు, చాలా ఇబ్బంది అయిపోతున్నారు. సొనుగు అన్నీ యాక్టివేట్ అయిపోతున్నాయి, శరీరం యాక్టివేట్ అయిపోయింది అంతనే. ఐగుప్తులో 10 రకాల అద్భుతాలు మర్చిపోయారు వీళ్ళు. 12వ అధ్యాయంలో పస్కా బలి ఇచ్చి మరణదూత నుండి విడిపించిన సంగతి మర్చిపోయారు. మోషే అహరోనుల మీద సొనగడం స్టార్ట్ అయ్యారు. చూడండి ప్రియులారా, మోషే అనగా అహరోను మీద సొనగడం స్టార్ట్ చేశారు. అంటే అది ఆ కాలంలో జరిగినటువంటి ఒక సంఘటన మనం చూసాం ప్రియులారా. మోషే అన్నాడు, భయపడకండి, ఊరక నిలిచి ఉండి చూడండి, మీ పక్షమున దేవుడు యుద్ధం చేస్తున్నాడని దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రము. మనందరి పక్షాన ప్రభు యుద్ధం చేయునుగాక, మనం ఊరక నిలిచి ఉందుముగాక. ఎప్పుడు కూడా ఊరక నిలిచి ఉండాలి. ఊరక నిలిచి ఉండడం అంటే ఏంటి? మనం అలా ఉండి విశ్వాసంలో ఉండి చూడాలంతే. ఆయన చేస్తాడో నేను చూస్తాను అంతే. ఊరక నిలిచి ఉండి చూడారు. ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనకాల ఫరో సైన్యం వచ్చేస్తున్నారు. మోషే అయితే చెప్పాడు. అప్పుడు మోషే చెప్పిన మాటను నమ్మారు ప్రియులారా. ఎప్పుడు కూడా నమ్మాలన్నమాట, నాయకుడి మాటని నమ్మాలన్నమాట.
మీకు ఒక విషయం తెలిసిన, పస్కా బలి ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు నమ్మేరు. వాళ్ళు ఎలా నమ్మారంటే, ఇదిగో ఐగుప్తీలతో పాటు మీరు చనిపోకుండానట్లు ఒక గొర్రెపిల్లని తీసుకుని బలిచ్చి మీ ఇంటిలిపతి తినండి, రక్తాన్ని అడ్డకమ్మికి నిలువ కమ్మికి రాయండి. మరణదూత అర్ధరాత్రి వేళ ప్రయాణం చేసినప్పుడు ఆ రక్తమును చూచి దాటిపోస్తుంది అని చెప్పాడు. ఎవరో చెప్పండి? మోషే గారి నాయకుడు. వాళ్ళు నమ్మారు కాబట్టే వాళ్ళు రక్షించబడ్డారు. అప్పుడు మరణదూత వెళ్ళింది, ఆ రక్తమును చూచి దాటిపోవును అంతే. వాళ్ళ గోడ, వాళ్ళ బాధ ఎవరికి? ఐగుప్తీలకి. ఇక్కడ కూడా నమ్మేరు ప్రియులారా. నమ్మడం వలన దేవుని కార్యాలు మనం చూస్తామండి. నమ్ముటిని వలన అయితే నమ్మువానికి సమస్తం కూడా సాధ్యము. నమ్మండి. ఏం చేశారు తెలిసినండి? గుర్తుపెట్టుకోండి, ఈ మాట వినండి. ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనకాల పొరో సైన్యం వచ్చేస్తుంది. అప్పుడు మోషే మాట చెప్పాడు. ఏం చెప్పాడు తెలిసిన? సాగిపోవుడి అని అన్నాడు. అంతే. మనం ఎంతమంది ఉంటాం చెప్పండి? మరి రేపు ఇంకా లిస్టు ఇదే ఇక్కడి నుండే స్టార్ట్ అయ్యి. కరోనా వచ్చినప్పుడు, కోవిడ్ వచ్చిన తర్వాత ఆపేసాము ఈ క్రీస్తు సువార్త దండయాత్ర. దేవుని మహాకృపను పెట్టి మీ గ్రామంలో నుండే స్టార్ట్ అవుతుంది. అనేక గ్రామాల్లో ఇది సువార్త ప్రకటించడం జరుగుతుంది. చెప్పండి, మనం అయితే ఎంతమంది ఉంటామో ఇంకా అంచనా అనేది నేను వేయలేకపోతున్నాను. అది దేవుడు విస్తారంగా దీన్ని నడిపిస్తాడనేది నేను విశ్వసిస్తున్నాను. ఓకేనా? వాళ్ళు 6 లక్షల మంది ఉన్నప్పటికీ, ముందు ఎర్ర సముద్రం ఉన్నప్పటికీ, వెనకాల పొరో సైన్యం ఉన్నప్పటికీ ఏం చేశారు? సాగిపోయారు. అంతండి. ఏం చేశారు? అది అలవాటు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ప్రయాణం చేస్తూ కొంతమంది సాగిపోవడం లేదు. ఇప్పుడు మనము పత్రిక ఇచ్చినప్పుడు కానీ, పబ్లిక్లో మాట్లాడుతున్నప్పుడు కానీ ఎలా ఉండాలో తెలిసిన, మనం ఎప్పుడైనా ఎవరికైనా సరే సువార్త చెప్పినప్పుడు కానీ మనం ఏం చేయాలంటే క్రీస్తు గురించి చెప్పాలి. మన పరిశుద్ధతను మనం అక్కడ అంటించుకోకుండా, కలంకం, వాళ్ళ మాటలు, వాళ్ళ స్థితిగతులు అంటించుకోకుండా, పాము వలె వివేకముగా వెళుతూ సాగిపోయేటట్టుగా ఉండాలి. అక్కడ ఏమైనా వాదన వచ్చిందనుకోండి, అంటే ఇప్పుడు అలా ఉన్నాయి, మీకు నేను చెప్పగలదు. ఈ సోషల్ మీడియాలో మీకు ఎన్ని నేను చెప్పగలదు, మీకు అన్నీ కొన్ని తెలుసును. చాలామంది భయభ్రాంతులు అయిపోతున్నారు. భయపడవలసినది కాదు సువార్త అనేది, భయపడవలసినది కాదు. మన యేసు ప్రభు అంతటి వాడే ఏం చేశాడు? ఆయన రహస్యముగా వెళ్ళలేదండి, రహస్యముగా వెళ్ళాడు. ఆయన అలాగా కాపాడుకుని వివేకంతో వెళ్ళాడు. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, మనం అవివేకులం కాదు, యేసు ప్రభు వారిని విశ్వసించిన వివేకులము. మనం అన్ని విధాలుగా వెళ్ళాలన్నమాట. అసలు వాక్యం విషయంలోను కానీ, మనం ఏ విషయంలోనూ కానీ ఎవరైనా సరే ఏదైనా చెప్తే నమ్మేయడానికి మనం అవివేకులం కాదు. మనం ఎవరము? విశ్వాసులు. మనము జ్ఞానం లేనివాడు ప్రతి మాట అది కాదు కదా, మనం జ్ఞానం లేనివారు కాము. అదే అంటున్నాను నేను. మన విశ్వాసాన్ని పెట్టి, ప్రభు మనకి ఇచ్చినటువంటి ఆ మేరలను పెట్టి ప్రభులో ఉండి మనం ఆలోచన చేస్తున్నప్పుడు మనకు అన్నీ ఆయనే నేర్పుతాడు. తెలిసినా మీకు? అన్నీ ఆయనే నేర్పుతాడు. ప్రియులారా, మరి మీరు సాగిపోవడం అలవాటు చేసుకోవాలి. వివేకంతో బయటికి మనం వెళ్తున్నప్పుడు, ఒకవేళ మీరు వచ్చినప్పుడు అక్కడ ఏదైనా చిన్న సమస్య వచ్చి ఎవరో ఒకరు కదిపుతారండి. ఆ కదిపినప్పుడు ఇంకేం మాట్లాడకలద్దు. మా వాళ్ళు ఉన్నారండి, మీరు అక్కడి నుంచి చాగా గుంపులోకి వచ్చేయాలన్నమాట. అంటే విశ్వాసులు సహవాసంలోనికి వచ్చేయాలన్నమాట. ఒక్కరూ ఉండకూడదు, ఎవరితోనే అలా పెట్టుకోకూడదు. అంటే మీరు చెప్తున్నాను, రేపు కూడా మా యొక్క నాతో పాటు జత పనివారుగా ఉన్న వాళ్ళందరితో నేను కూడా ఇదే వర్తమానాన్ని ఇవ్వాలనుకుంటున్నాను అనమాట. కాబట్టి ప్రియులారా, మరి విశ్వాసాన్ని బట్టి మీరు చాలా ఆసక్తితో, ఓర్పుతో ఈ మాటలు విన్నారో అందుని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ మీకు కూడా కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, మరి ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దేవుని సేవకులు వారు కూడా నేను వందనాలు చెల్లించుకుంటున్నానండి. మరి అందరికి వందనాలు. ఇప్పుడు అదే ప్రార్థన మరి చెయ్యాలి. మరి మా ప్రియులు ఉన్నారు, అదేవిధంగా దేవుని సేవకులు ప్రార్థన చేస్తారు. మరి దీన్ని నాకు తెలియదు కాబట్టి మరి పాస్టర్ గారు ఏం చెప్తారో దాన్ని బట్టి నేను ఫాలో అవుదాం అనుకుంటున్నాను.